వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ 5th క్లాస్ గురుకుల ఎంట్రన్స్ ఎగ్జామ్. ఓకే, ఇది మీకు ఫిబ్రవరి 22వ తారీఖున ఈ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో మీకు ఈ ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ నుంచి మీకు 25 మార్కులు రావడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు ఇంతకుముందుకు యూట్యూబ్ ఛానల్లో 25 మోడల్ పేపర్ చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను 24 మోడల్ పేపర్ ఏ విధంగా వచ్చింది 2024లో గురుకుల 5th క్లాస్ గురుకుల ఎంట్రన్స్ ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్కి వెళ్ళి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో మనం ఒకసారి డిస్కషన్ చేసుకుందాని. మీకు ఈ గురుకుల 5th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి మీకు క్లాసులు కావాలంటే మన అశోక ఆన్లైన్ అకాడమీ యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో దీనికి సంబంధించి మొత్తం అన్ని సబ్జెక్టులకు సంబంధించి మీకు క్లాసులు చెప్పడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మీకు కోర్స్ ఉంటుంది, కోర్స్ పర్చేజ్ చేసుకోండి. దాని లోపల మీకు అన్ని క్లాసెస్ అన్ని సబ్జెక్టులకు సంబంధించి క్లాసెస్ చెప్పించడం జరిగింది. ఓకే, ఇప్పుడు 2024లో మ్యాథ్స్కి సంబంధించి ఏమేమి క్వశ్చన్లు వచ్చినాయో ఒకసారి మనం డిస్కషన్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ 46 నుంచి 70 వరకు మీకు పార్ట్ సిలో భాగంగా మ్యాథ్స్ నుంచి క్వశ్చన్లు రావడం జరుగుతుంది. మొత్తం 25 క్వశ్చన్లు, 25 మార్కులు. ఓకే, ఒకసారి చూద్దాం మనం. అవన్నీ స్పెండ్స్ ₹5 ఈచ్ డే. ఓకే, హౌ మచ్ మనీ డస్ షీ స్పెండ్ ఇన్ ఏ వీక్. ఓకేనా, ఈమె ప్రతిరోజు కూడా ₹5 ఖర్చు పెడుతుందంట. ఓకే, ఆ విధంగా ఖర్చు పెడితే వారం రోజులలో ఎన్ని డబ్బులు మొత్తం ఖర్చు చేస్తుంది అనేది ఇక్కడ క్వశ్చను. చూడండి, ఒక్క రోజుకి ఎంత ₹5 ఖర్చు పెడుతుందంట. ఓకే, అదేవిధంగా వారం రోజులు, వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. ఓకే, 7 డేస్. 7 డేస్కి ఎంత ఖర్చు చేస్తుంది అనేది ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చను. ఓకే, ఒక రోజుకి ₹5 అయితే వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. మరి 7 రోజులకు ఎంత ఖర్చు పెడుతుందామే? 7 × 5. ఓకే, ఎంత? ₹35. ఓకేనా, వారం రోజులకు ఆమె ₹35 ఖర్చు చేస్తుంది అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాను ఒకసారి. చాలా సింపుల్గా ఉంటాయండి అన్నీ కూడా. మల్టిప్లికేషను, డివిజను, ఎడిషను ప్లస్ సబ్ట్రాక్షన్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి మీకు. ఓకేనా, చూడండి, ఇక్కడ టైమింగ్ సంబంధించి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ వాచ్ ఇచ్చారు, క్లాక్ ఇచ్చారు. దాంట్లో ఒకటి గంటల ముళ్ళు, ఒకటి నిమిషాల ముళ్ళు. ఓకేనా, అవి ఎక్కడున్నాయో చూసి మనం టైమింగ్ అనేది గుర్తించడం జరుగుతుంది. చూడండి, ఏమని ఇచ్చారో క్వశ్చన్లో ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ద టైమ్ షోన్ బై ద క్లాక్? గడియారంలో తెలిపే సమయం ఎంత అని అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ ఇదేంటిది? గంటల ముళ్ళు. గంటల ముళ్ళు ఎక్కడుంది? 12 దగ్గర ఉంది. ఓకేనా, ఇది మినిట్స్ హ్యాండ్, నిమిషాల ముళ్ళు ఎక్కడుంది? 3 దగ్గర ఉంది. గంటల ముళ్ళు ఎక్కడుందని చెప్పాను? 12 దగ్గర ఉంది. ఓకే, 12 తర్వాత 12 దాటి కొంచెం పక్కకి ఉంది, అంటే 12 అని రాసుకోవాలి అవర్స్ దగ్గర. ఓకేనా, మినిట్స్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను, 12 నుంచి 1కి మధ్యలో ఎన్ని ఉంటాయి? 5 మినిట్స్ ఉంటాయి. అంటే 1 వరకు వచ్చిందంటే 5 మినిట్స్. 2 దగ్గరికి వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ ఇంకో 5 నిమిషాలు ఉంటాయి, అంటే 10. ఇక్కడికి వచ్చిందంటే 15. ప్రతి ఒక్క నెంబర్కి ఒక నెంబర్ నుంచి ఒక నెంబర్కి వచ్చిందంటే 5 నిమిషాలు యాడ్ చేసుకుంటూ రావాలి. ఓకేనా, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 1 దగ్గర ఉందనుకోండి, అంటే 5 మినిట్స్ అనేది అర్థం. ఓకే, 2 దగ్గర ఉంటే 2 × 5 10 మినిట్స్. 3 దగ్గరకు వచ్చిందంటే 15 మినిట్స్. 4 దగ్గరకు వస్తే 20 మినిట్స్. 5 దగ్గరకు వస్తే 25 మినిట్స్. 6 దగ్గరకు వస్తే 30 మినిట్స్. అంటే ఆ నెంబర్ × 5 వేసుకోవడం, 5తో మల్టిప్లై చేస్తే మీకు మినిట్స్ వస్తాయి. ఓకేనా, ఇక్కడ చూడండి, నిమిషాల ముళ్ళు ఎక్కడుంది? 3 దగ్గర ఉంది. 3 దగ్గర ఉందంటే ఎన్ని మినిట్స్ అయినట్టు? 15 మినిట్స్ అయినట్టు. ఓకేనా, ఇప్పుడు టైం ఎంత చూపిస్తుంది అందులో? 12 గంటల 15 నిమిషాలు, 12:15 అవుతుంది. ఓకేనా, ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడాలి. హౌ మెనీ సైడ్స్ డూ రెక్టాంగిల్ హ్యావ్? రెక్టాంగిల్ అంటే దీర్ఘచతురస్రం. దీర్ఘచతురస్రంలో ఎన్ని భుజాలను కలిగి ఉంటుంది అని చెప్తుంది. ఓకేనా, ఫస్ట్ మనం దీర్ఘచతురస్రం అంటే ఆ ఫిగర్ ఎలా ఉంటుందో ఫస్ట్ డ్రా చేద్దాం. ఓకేనా, చూడండి, దీర్ఘచతురస్రం అంటే ఇలా ఉంటాయి. ఎదురెదురు భుజాలు సమానంగా సమాంతరంగా ఉంటాయి. ఓకేనా, చతురస్రం అయితే 4 భుజాలు సమానంగా ఉంటాయి. ఓకే, మనకు అడిగింది ఏంటిది? దీర్ఘ చతురస్రము. ఓకే, రెక్టాంగిల్లో మొత్తం ఎన్ని భుజాలు ఉంటాయని అడుగుతున్నాడు. చూడండి, ఎన్ని భుజాలు ఉన్నాయి? ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. ఎన్ని భుజాలు ఉన్నాయి? మొత్తం 4 భుజాలు ఉన్నాయి. ఓకే, అదేవిధంగా శీర్షాలు లేదా కార్నర్స్, మూలలు ఎన్ని అని కూడా అడగవచ్చు. మూలలు అంటే ఇవి 1, 2, 3, 4. ఓకేనా, మూలలు శీర్షాలు ఎన్ని ఉన్నాయి? కార్నర్స్ ఎన్ని ఉన్నాయి? 4. భుజాలు 4. ఓకేనా, చతురస్రమైన భుజాలు శీర్షాలు 4 ఉంటాయి. ఓకేనా, మీకు అదేవిధంగా ఈ మోడల్ క్వశ్చన్లో మీకు ఘనము అంటే
క్యూబ్ లేదా క్యూబాయిడ్ ఏదైనా ఇచ్చి దాంట్లో కూడా భుజాలు ఎన్ని, అదేవిధంగా శీర్షాలు ఎన్ని, అదే మూలలు ఎన్ని లేదా తలాలు ఎన్ని అనే క్వశ్చన్ కూడా రావచ్చు ఈ మోడల్కి సంబంధించి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి చూడండి. 48 అయిపోయింది. ఓకే. 49 చూడండి. ఇఫ్ 68 రూపీస్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎమంగ్ 4 చిల్డ్రన్స్. ఓకే. ఇక్కడ ఏమంటారు, 68 రూపాయలు ఎంతమందికి పంచిరంట, నలుగురికి పంచారని చెప్తున్నారు. ఇక్కడ 4 పిల్లలకి పంచారు. ఎంత, 68 రూపీస్. హౌ మచ్ మనీ విల్ ఈచ్ చైల్డ్ గెట్. ఒక్కొక్కరికి ఎన్ని రూపాయలు వస్తాయని అడుగుతున్నాడు ఇక్కడ. చూడండి, 68 రూపాయలు ఎంతమందికి పంచారు, నలుగురికి పంచిరంట. ఓకేనా. అప్పుడు ఒక్కొక్కరికి ఎన్ని రూపాయలు వస్తాయి అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకేనా. ఏం చేయాలి ఇప్పుడు మనం, డివిజన్ చేయాలి. ఓకేనా. 68/4. ఓకే. ఈ విధంగానైనా చేయొచ్చు లేదా ఈ విధంగానైనా వేసుకోండి. 68ని 4తో డివిజన్ చేయాలి. ఓకేనా. ఇక్కడ చూడండి, 4 1 జా 4 ఎంత ఉంటుంది, 2. ఓకేనా. 8 కింద రాసుకోండి. ఎందులో పోతుంది, 4 7 జా 28, రిమైండర్ వచ్చేసి 0. ఓకే. ఇప్పుడు ఎంతమందికి పంచినట్టు అర్థం. ఓకేనా. ఎంతమందికి వచ్చినట్టు, ఇక్కడ కోషెంట్ భాగఫలం ఎంతైతే వచ్చిందో అంతమందికి పంచినట్టు, అంతమందికి 4 రూపాయలు పంచిపెట్టినట్టు మీనింగ్. ఓకేనా. ఇప్పుడు ఎంతమందికి అర్థం, 17 మెంబర్స్. ఓకేనా. ఈ విధంగానైనా చేయొచ్చు, లేకపోతే ఈ విధంగా డైరెక్ట్ కూడా చేయొచ్చు. 4 1 జా 4, 4 1 జా 4 ఎంత ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది. 2 8 28, 4 7 జా 28. మొత్తం 17 మందికి ఒక్కొక్కరికి 4 రూపాయల చొప్పున 68 రూపాయలు పంచడం జరుగుతుంది. ఒకవేళ ఇదే క్వశ్చన్ని ఇంకో రకంగా కూడా అడగవచ్చు. ఏ విధంగా, ఇక్కడ చూడండి, 68 రూపాయలను 17 మంది పిల్లలకి, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ 4 అని ఇచ్చారు కదా, 4 అని ఇవ్వకుండా ఏమని ఇస్తారంటే 68 రూపాయలను ఒక్కొక్కరికి అని ఇస్తారు. ఇక్కడ ఒక్కొక్కరికి 17 రూపాయల చొప్పున పంచిన ఒక్కొక్కరికి 17 రూపాయల చొప్పున ఎంతమందికి పంచవచ్చు అని అడగొచ్చు. చూడండి, ఇదే క్వశ్చన్ని ఇంకో రకంగా కూడా అడగవచ్చు. చూడండి, 68 రూపాయలను ఒక్కొక్కరికి 17 రూపాయల చొప్పున ఎంతమందికి పంచవచ్చు. సేమ్ క్వశ్చన్ నేనేమడిగాను, ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి, 4 పిల్లలు కానీ వాళ్ళు ఇచ్చారు. ఆ విధంగా కాకుండా ఏమని అడుగుతారు, 68 రూపాయలను ఒక్కొక్కరికి 17 రూపాయల చొప్పున పంచిన ఎంతమందికి పంచవచ్చు అనేది క్వశ్చన్. ఈ విధంగా కూడా అడగవచ్చు. సేమ్ డివిజన్ రూలే ఫాలో అవ్వాలి. ఏం చేయాలి, ఇక్కడ మనం మొత్తం ఎన్ని రూపాయలు, 68 రూపాయలు. ఓకేనా. ఒక్కొక్కరికి ఎంత వచ్చినాయి, 17 రూపాయలు చొప్పున డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆ విధంగా ఎంతమందికి ఈ టోటల్ అమౌంట్ పంచవచ్చు అనేది క్వశ్చన్. ఇప్పుడు ఏం చేయాలి, 68ని ఏం చేయాలి, 17తో డివిజన్ చేయాలి. ఓకేనా. డివిజన్ చేస్తే ఏమొస్తుంది, 17 1 జా 17, 17 4 జా 68 అంటే 4కి పంచవచ్చు. ఈ విధంగానైనా అడగవచ్చు లేదా క్వశ్చన్లో ఇచ్చిన విధంగానైనా అడగవచ్చు. ఏ విధంగా వేసినా కానీ డివిజన్ అనేది చేయాలి. మొత్తం అమౌంట్ బై కింద ఏదైతే ఎంతమందికి అయితే పంచమన్నారో అది వేసుకొని డివిజన్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూడండి 51 ఏమని ఇచ్చారు ఇక్కడ, హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు, దాంట్లో మొత్తం స్క్వేర్స్ ఎన్ని అని అడుగుతున్నారు. ఓకే. చూడండి ఒకసారి. చూడండి, ఫస్ట్ ఇది పెద్దది ఉంది కదా, ఇది 1, ఇది 1. ఓకేనా. చూడండి, చిన్న చిన్న ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఎన్ని అయినాయి, ఇంకో 4, 1 + 4. ఓకేనా. మళ్ళీ చూడండి, ఇక్కడ ఇంకా కూడా ఉన్నాయి. చూడండి, 1 2 3 4 ఇంకో 4 వచ్చినాయి. ఓకేనా. అయిపోయినాయా, లేదు ఇంకా ఒకటి ఉంది. ఏంటిది అది, చూడండి ఈ పెద్దది ఉంది కదా, ఇదొకటి. ఎన్ని, ఇంకా ఒకటి. మొత్తం ఎన్ని అయినాయి, 4 + 4 8 9 10. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇందులో, చతురస్రాలు స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. ఓకేనా. మీకు ఇదే ఫిగర్ కాకుండా ఇంకా వేరే ఫిగర్లు కూడా ఇచ్చి దీంట్లో ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి అనేది మీకు క్వశ్చన్ రూపంలో అడగవచ్చు. ఈ మోడల్ది కూడా మీకు ఎగ్జామ్లో ఒకటి వస్తుంది. ఓకేనా. ఫిగర్ ఇచ్చి దీంట్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి లేదా ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని అడగవచ్చు మిమ్మల్ని, లేకుంటే ఎన్ని సర్కిల్స్ ఉన్నాయని కూడా అడగవచ్చు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ మోడల్ది కూడా ఒక క్వశ్చన్ వస్తుంది మీకు. చూడండి, ఇది
గ్రామ్స్. బరువు ఎంత అనేది మీకు లెసన్ ఉంది ఆల్రెడీ, దానికి సంబంధించింది. ఓకే, 2 kgs = డాష్ గ్రామ్స్. నేను మీకు ఆల్రెడీ లెసన్లో చెప్పాను 1 kg = 1000 grams అని చెప్పాను. ఓకేనా, 1 kg ఎంత, ఎన్ని గ్రాములకు సమానం, 1000 గ్రాములకు సమానం. అయితే ఇక్కడ ఎంత ఇచ్చారు, 2 kgs ఇచ్చారు. 2 kgs అంటే ఎన్ని గ్రామ్స్, 2 × 1000 ఎంత, 2000 గ్రామ్స్కి ఈక్వల్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ చూడండి 52 చూడండి. ఏ ట్రక్ కెన్ క్యారీ 140 bags ఆఫ్ సిమెంట్. హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్ కెన్ 5 such trucks క్యారీ. ఓకేనా, ఒక్క ట్రక్ అనేది 140 సిమెంట్ బస్తాలను మోస్తుందంట. ఓకేనా, అలాంటివి 5 ట్రక్కులు ఎన్ని సిమెంట్ బస్తాలని మోస్తాయి. ఓకేనా, ఒక్కటి వచ్చేసి 140 బ్యాగ్స్ని క్యారీ చేస్తుంది. ఓకేనా, అలాంటివి 5 ట్రక్స్ ఎన్ని బ్యాగ్స్ని క్యారీ చేస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. చూడండి, ఒకటి వచ్చేసి ఒక ట్రక్కు 140 బస్తాలు. ఓకేనా, లేదా బ్యాగ్స్. అలాంటివి 5 ఎన్ని బస్తాలను క్యారీ చేస్తాయి, 5 ట్రక్కులలో. ఓకేనా, ఒకటి 140 అయితే 5 ఎన్ని పోతాయి, ఏం చేయాలి, ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రక్కులో 20 బ్యాగ్స్ ఉన్నాయి అనుకోండి, అలాంటి 2 ట్రక్కులలో ఎన్ని పోతాయి, 20 + 20 ఎంత, 40. అక్కడ ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది, డబుల్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఎన్ని అన్నారు, 5 అన్నారు. అంటే ఒక దాంట్లో ఎన్ని బస్తాలు, 140 బస్తాలు. అలాంటివి 5 ట్రక్కులలో. అప్పుడు ఏం చేయాలి, మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఓకేనా, 140 × 5. ఓకే, 5 0 0, 5 4 = 20. ఓకే, 5 1 = 5, 5 + 2 7. ఓకే, 700 బ్యాగ్స్ అనేది క్యారీ చేస్తుంది. 5 ట్రక్కులలో 700 బస్తాలని తీసుకెళ్ళవచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూడండి 53 క్వశ్చన్. ఏ టీచర్ బాట్ 72 notebooks. షీ డిస్ట్రిబ్యూటెడ్ 4 notebooks ఇన్ ఈచ్ చైల్డ్. ఓకేనా, హౌ మెనీ చిల్డ్రన్ నోట్బుక్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్. ఓకేనా, ఆల్రెడీ ఇంత ముందుకు ఒక క్వశ్చన్ వచ్చింది. 68 రూపాయలు నలుగురికి పంచినట్లయితే ఒక్కొక్కరికి ఎన్ని రూపాయలు వచ్చినాయి అనేది క్వశ్చన్ ఇంత ముందుకు వచ్చిందిగా. సేమ్ అదే, అక్కడ డివిజన్ ఎట్లా చేసామా ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ మనీ బదులు నోట్బుక్స్ అని అడుగుతున్నారు. నోట్బుక్స్ అని ఇచ్చేసి ఒక్కొక్కరికి ఎంత ఇచ్చారంట, 4 నోట్బుక్లు ఇచ్చారంట ఒక్కొక్కరికి. అయితే ఇక్కడ ఏమడిగారు క్వశ్చన్, ఎందరు విద్యార్థులకు పుస్తకాలు పంచింది అని అడుగుతున్నారు. ఓకేనా, చూడండి ఇక్కడ ఏం చేయాలి, ఏం చేయమని చెప్పాను, డివిజన్ చేయమని చెప్పాను. దేంతో, 4తో చేయాలి. ఓకే, అప్పుడు మనకేమొస్తుంది, ఎంతమందికి బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది అనేది మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా, 4 1 = 4. ఓకేనా, 4 1 = 4. ఇక్కడ ఎంత ఉంటుంది, 3 3 2 32. ఓకేనా, 4 8 = 32. ఆన్సర్ ఎంత, 18. అంటే 18 మందికి ఒక్కొక్కరికి 4 బుక్కుల చొప్పున మొత్తం 72 పుస్తకాలని 18 మందికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్వాతి హ్యాస్ టు pour out 2 liters of juice in glasses that can hold 200 ml. How many such glasses are required? చూడండి, ఇక్కడ ఏం చేసిందంటే ఆమె 2 లీటర్ల జ్యూస్ని తీసుకొని దానిని 200 ml ఉన్న గ్లాసులలో పోస్తుందంట. అలాంటివి ఇప్పుడు ఆ 2 లీటర్స్ జ్యూసు కంప్లీట్ కావడానికి ఈ 200 ml గ్లాసులు ఎన్ని ఫిలప్ చేస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకేనా, చూడండి మొత్తం ఎన్ని లీటర్లు, 2 లీటర్లు. ఓకేనా, నేను ఆల్రెడీ చెప్పాను 1 లీటర్కి ఎన్ని మిల్లీ లీటర్లు, ఎంత ఎంఎల్, 1 లీటర్కి ఎంత ఎంఎల్, 1000 ml. ఓకేనా, 1 లీటర్ = 1000 ml. అయితే 2 లీటర్స్ అంటే 2000 ml. 2000 mlకి ఈక్వల్. ఆల్రెడీ అక్కడ చెప్పారు, ఏం చెప్పారు, ఒక గ్లాస్లో వచ్చేసి ఒక గ్లాస్లో ఎంత పడుతుంది, 200 ml పడుతుంది. మొత్తం ఎంత ఉంది, 2000 ml ఉంది. ఆల్రెడీ క్వశ్చన్లోనే ఉంది. ఒక గ్లాస్లో 200 ml ఉంటే 2000 ml కంప్లీట్ కావడానికి ఎన్ని గ్లాసులు కావాలనేది ఇక్కడ క్వశ్చన్. ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ డివిజన్ చేయాలి. 2000/200. ఇది మొత్తం జ్యూసు, ఇది ఒక గ్లాసులో పట్టే జ్యూసు. ఓకేనా, అప్పుడు మనకి ఎన్ని గ్లాసులు కావాలనేది ఆన్సర్ వస్తుంది. ఓకేనా, 200 1 = 200 10 అంటే ఎన్ని గ్లాసులు కావాలి, 10 గ్లాసెస్ కావాలి. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 10 గ్లాసెస్. 10 గ్లాసులు అయితే మనకి ఆ 2000 ml ఏదైతే జ్యూస్ ఉందో ఆ 10 గ్లాసులలో ఫిలప్ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూడండి, 2 kg 500 grams ఆఫ్ దాల్ డాష్ గ్రామ్స్ ఆఫ్ దాల్.
ఓకేనా. ఆల్రెడీ ఇంత ముందుకు వెయిట్లో అయిపోయింది. ఏమైపోయింది 1 kg = 1000 grams అని చెప్పాను. అదేవిధంగా లీటర్స్లలో వచ్చింది ఏంటిది 1 లీటర్ = 1000 ml అని చెప్పాను. అదేవిధంగా ఇక్కడేమొచ్చింది మళ్ళీ గ్రామ్స్ వచ్చింది. ఎంత వచ్చింది 2 kg 500 grams ఆఫ్ దాల్ అంటే 2 కిలోల 500 గ్రాముల పప్పు అనేది ఎన్ని గ్రాములకు సమానము అని చెప్పాడు. ఓకేనా. ఇక్కడ 2 కిలోలు అన్నారు. 2 కిలోలు అంటే ఎన్ని గ్రాములకు సమానం 2000 గ్రామ్స్కి సమానం. దాంతోపాటు ఇంకేమి ఇచ్చారు ఇంకో ఎక్స్ట్రా 500 grams ఉంది అంటే ఇంకో 500 గ్రాములు. మొత్తం ఎంత 2500 గ్రాములు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. 2 kg 500 grams అనేది 2500 గ్రామ్స్కి ఈక్వల్. ఓకేనా. ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సమాన బరువు గల 7 బియ్యం బస్తాల బరువు 350 కిలోలు అయినా ఒక్కొక్క బియ్యం బస్తా బరువు ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ మొత్తం ఎన్ని బస్తాలు ఉన్నాయంట 7 బస్తాలు ఉన్నాయి. ఓకేనా. 7 బస్తాలు మొత్తం వెయిట్ ఎంత 350 కిలోలు అయినా ఒక్క బస్తా వెయిట్ ఎంత అని అడుగుతున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు మనం సేమ్ డివిజన్ రూలే ఫామ్ కావాలి. నేను చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్తా వెయిట్ వచ్చేసి 50 కిలోలు అనుకోండి. 2 బస్తాలకు ఎంత అవుతుంది 100 అవుతుంది. ఇప్పుడు ఏం చేసాం మనము ఒక బస్తాకి 50 కిలోలు అయితే 2 బస్తాలు అంటే 50 × 2 100 అని వచ్చింది. కానీ ఇక్కడ మనకు టోటల్గా ఇచ్చారు మొత్తం ఇచ్చారు. ఏమని ఇచ్చారు నేను ఇళ్ళకి చెప్పిందే రివర్స్లో చెప్తా చూడండి. 2 బస్తాల వెయిట్ వచ్చేసి 100 కిలోలు అయితే ఒక బస్తా వెయిట్ ఎంత అంటే ఏం చేస్తారు అప్పుడు 100/2 వేస్తే 50 వస్తుంది. అంటే ఒక బస్తా వచ్చేసి 50 కిలోలని వచ్చేసింది. అయితే మనకి ఇక్కడ 2 బస్తాలు ఇవ్వకుండా ఎన్ని బస్తాలు ఇచ్చారు 7 బస్తాలు ఇచ్చాడు. ఓకేనా. 7 బ్యాగ్స్ వెయిట్ వచ్చేసి 350 kgs అని ఇచ్చారు. అయితే ఒక బ్యాగ్ వెయిట్ ఎంత అని అడుగుతున్నారు. ఏం చేయాలి ఇప్పుడు మనము డివిజన్ చేయాలి. డివిజన్ మీద చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకేనా. జాగ్రత్తగా గమనించండి. ఓకేనా. 7 × 1 = 7, 7 × 5 = 35. ఎంత ఒక బస్తా వెయిట్ వచ్చేసి 50 కిలోలు. ఓకేనా. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఈ మోడల్ క్వశ్చన్లు బాగా గుర్తుపెట్టుకోండి. చాలా ఇప్పటికీ మీకు ఈ మోడల్ పేపర్లో 3 క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకేనా. చూడండి ఇక్కడ ఏంటిది ఇక్కడ మిడిల్లో ఒక నెంబర్ ఉంది. ఏముంది 36 ఉంది. ఓకేనా. ఈ 36 అనేది ఏ టేబుల్లో వస్తున్నది అనేది ఇక్కడ పక్కన రాయడం జరిగింది. ఓకేనా. చూద్దాం ఏమేమి టేబుల్లో వచ్చినాయి ఒకసారి చూడండి. ఇక్కడ 1 × 36లో వస్తుంది. ఓకేనా. 6 × 6 కూడా వచ్చింది. 6 × 6 = 36. ఓకేనా. 12 × 3 వచ్చింది. ఓకేనా. ఇంకేమేమి వస్తాయి దీంట్లో చూడండి. ఇంకా 36 ఎప్పుడప్పుడు వస్తుంది 4 × 9 వస్తుంది. ఓకేనా. 9 × 4 కూడా వస్తుంది. ఓకే. 3 × 12 కూడా వస్తుంది. 12 × 3 = 36, 9 × 4 = 36, 4 × 9 = 36. ఓకేనా. ఇవన్నీ కూడా ఆన్సర్సే. వీటిలలో ఇప్పుడు నేను రాసినవన్నీ కూడా ఇక్కడ లేవు. చూడండి నేను రాసినలో ఈ ఆప్షన్లలో ఏదైనా ఉందా ఉంది. ఏంటిది ఫస్ట్ 1 4 × 9 = 36 ఆన్సర్ అనేది అది. లేదా మీరు డైరెక్ట్ ఇక్కడ ఇచ్చినవి కూడా మల్టిప్లై చేయండి. ఒకసారి 4 × 9 = 36. ఓకేనా. సెకండ్ 1 4 × 8 = 32. ఓకేనా. చూడండి 12 × 4 = 48, 12 × 3 = 39. మనకు రావాల్సింది ఎంత 36 రావాలి. మరి కింద ఇప్పుడు మల్టిప్లై చేస్తే ఇందులో 36 ఏది వచ్చింది ఆప్షన్ ఏ అనేది 36 వచ్చింది. ఈ విధంగా ఆప్షన్స్ ద్వారా చేయొచ్చు. లేదా 36 అనేది ఏ టేబుల్లో వస్తుందో రాసుకొని దాంట్లో మనం రాసిన దాంట్లో ఏదైనా ఉందో చూసి కూడా ఆప్షన్ టిక్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకో క్వశ్చన్ చూడండి ఇక్కడ అసెండింగ్ ఆర్డర్. చూడండి ఇక్కడ 4 నెంబర్స్ ఇచ్చారు. దానిని అసెండింగ్ ఆర్డర్లో రాయమంటున్నారు. చూడండి దీంట్లోకి వెళ్ళి ఈ అంకెలు లేదా నెంబర్స్ అనే లెసన్లోకి వెళ్ళి మీకు చూడండి అసెండింగ్ ఆర్డర్ రావచ్చు. ఓకే. అసెండింగ్ ఆర్డర్ రావచ్చు. అదేవిధంగా డిసెండింగ్ ఆర్డర్ రావచ్చు. ఓకే. ఇంకోటి ప్లేస్ వాల్యూ రావచ్చు. ఓకే. కొన్ని నెంబర్స్ ఇస్తారు అంకెలు ఇస్తారు. ఇచ్చి ఒక 4-5 అంకెలు ఫర్ ఎగ్జాంపుల్ 2 4 6 7 8 అని ఇచ్చి దీంతో ఫామ్ అయ్యే బిగ్ నెంబర్ ఏంటిది స్మాల్ నెంబర్ ఏంటిది ఇది రావచ్చు. ఓకేనా. కొన్ని నెంబర్స్ ఇచ్చేసి దాన్ని
ఎడిషన్ చేయమని ఇవ్వచ్చు, ఎడిషన్ రావచ్చు. ఓకేనా, వీటిలల్లో నేను ఇప్పుడు చెప్పిన మోడల్లోకి వెళ్ళి కంపల్సరీ ఏదైనా ఒక క్వశ్చన్ వస్తుంది మీకు ఎగ్జామ్లో. ఓకేనా, మనకి ఇక్కడ ఏమని ఇచ్చారు, ఆరోహణ క్రమం అంటే అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్ద, చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ వైపు రాస్తూ వెళ్ళాలి. ఓకేనా, చూడండి ఫస్ట్ ఇక్కడ ఏమేమి నెంబర్ ఇచ్చారు, ఇక్కడ మనకి 162 ఏమేమి ఇచ్చారు, 162, ఇంకోటి 126, ఇంకోటి వచ్చేసి 166, ఇంకోటి వచ్చేసి 167. చూడండి ఇచ్చిన ఈ 4 నెంబర్లలో అతి చిన్న నెంబర్ ఏంటిది, ఇది ఏంటిది, అది 126 ఫస్ట్ రాసుకోండి. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ 162 ఉంది, 166 ఉంది, 167 ఉంది. తర్వాత చిన్న నెంబర్ ఏంటిది 162. ఓకేనా, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఇంక ఇవి 2 ఉన్నాయి, ఏంటివి 166, 167. ఈ రెండిట్లలో ఏది చిన్నది 166. ఓకేనా, దాని తర్వాత మిగిలింది 167. దిస్ ఈజ్ ది అసెండింగ్ ఆర్డర్. ఈ ఆర్డర్లో ఇక్కడ ఏది ఉందో చూసుకొని టిక్ పెట్టండి. చూడండి ఫస్ట్ ఏమొచ్చింది 126 వచ్చింది, 126 ఉన్నది, ఇది ఒకటే ఉంది, ఏంటిది ఆప్షన్ డి. ఏమేమి ఇచ్చారు 126, 162, 166, 167. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు చెప్పిన మోడల్ చూసుకోండి, కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, ఒకటి రావచ్చు, అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు. చూడండి ఇక్కడ నెంబర్ నేమ్, ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, నెంబర్ నేమ్ కూడా అడగవచ్చు. ఓకేనా, నెంబర్ ఇచ్చి దీనిని అక్షరాలలో రాయండి అని కూడా అడగవచ్చు, లేదా అక్షరాలలో ఇచ్చి పైన వార్డులో ఇచ్చేసి కింద నెంబర్ ఏంటిది అని అడగవచ్చు. ఓకేనా, చూడండి ఇక్కడ ఏమని ఇచ్చారు 4208, 4208 ఇచ్చారు. ఇక్కడ చూడండి 4208. చూడండి 1000 ప్లేస్లో ఏముంది 4 ఉంది. ఓకేనా, 100 ప్లేస్లో ఏముంది 2 ఉంది. ఓకేనా, డైరెక్ట్ 10s లేవు, ఏముంది 8 ఉంది. అంటే 10 ప్లేస్లో 0 పెట్టుకొని 1s ప్లేస్లో 8 రాసుకోండి. ఇది 4208. చూడండి ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడుంది, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి 60 క్వశ్చన్ అండి. ఫైండ్ ద లార్జెస్ట్ 4 డిజిట్స్ నెంబర్ దట్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ డిజిట్స్ 9024. ఓకే, 9024 అనే నెంబర్స్ని యూజ్ చేసుకొని రాయగల పెద్ద సంఖ్య ఏది అని అడిగారు. నేను ఆల్రెడీ ఇంతకుముందుకు చెప్పాను. చూడండి ఈ ఏవైతే నేను నెంబర్ సిస్టమ్ అంటే సంఖ్యా వ్యవస్థ ఏదైతే ఉందో మీకు దాంట్లోకి వెళ్ళి ఇప్పటిదాకా మీకు 4 క్వశ్చన్లు వచ్చినాయి. ఓకేనా, చూడండి ఇది ఏమేమి నెంబర్లు ఇచ్చారు 9024 అనే 4 అంకెలు ఇచ్చారు. ఓకేనా, దాని నుండి ఏం రాయమంటుండు, బిగ్ నెంబర్ రాయాలి. బిగ్ నెంబర్ మనకిచ్చిన ఏవైతే నెంబర్స్ ఉన్నాయో చూడండి, బిగ్ నెంబర్ రాయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఇచ్చిన ఏవైతే నెంబర్స్ ఉన్నాయో లేదా ఇచ్చిన ఏవైతే అంకెలు ఉన్నాయో వాటిల్లో ఫస్ట్ పెద్దదేదో అది రాసుకోవాలి. ఇచ్చిన వాటిల్లో పెద్దది ఏంటిది 9 ఫస్ట్ రాసుకోండి. ఓకేనా, 9 అయిపోయింది. మిగిలిన ఏంటిది 024. వీటిల్లో పెద్దది ఏంటిది 4, తర్వాత 4 రాసుకోండి. ఓకేనా, 4 కూడా అయిపోయింది. ఇక మిగిలిన ఏంటిది 02. 02లో పెద్ద అంకె ఏది 2 రాసుకోండి. ఓకే, తర్వాత 0. ఇచ్చిన ఈ 4 అంకెలతోటి ఫామ్ అయ్యే పెద్ద సంఖ్య అనేది 9420. ఏంటిది అది, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ పెద్ద సంఖ్య ఇచ్చారు రాశారు. మరి చిన్న సంఖ్య అని అడిగారు అనుకోండి, చిన్న సంఖ్య అని అడిగారు. ఇచ్చిన ఈ నెంబర్లకు వెళ్ళి 4 అంకెల చిన్న సంఖ్య గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చిన్న సంఖ్య అడగడం వేరు, 4 అంకెల చిన్న సంఖ్య పెరగడం వేరు. నేను అడుగుతున్నది ఏంటంటే 4 అంకెల చిన్న సంఖ్య ఏంటిది అని. చూడండి క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటిది 9024. నేను ఇంతకుముందుకు ఏం చెప్పాను, పెద్ద సంఖ్య రాయాలంటే ఇచ్చిన అంకెలలో పెద్ద అంకె ఏదో అది ఫస్ట్ రాసుకోండి, తర్వాత పెద్దదేదో రాసుకోమని చెప్పాను. ఓకే, మరి చిన్న అంకె చిన్నది అన్నప్పుడు ఇచ్చిన వాటిల్లో చిన్నదేదో అది ఫస్ట్ రాసుకోండి. కానీ ఇక్కడ ఇచ్చిన అంకెలలో అది చిన్నది ఏంటిది 0. ఓకే, 0 ఫస్ట్లో రాసామనుకోండి. ఓకే, ఏదైనా ఒక అంకె లేదా సంఖ్య ముందల 0 ఉంటే దానికి ఎటువంటి విలువ ఉండదు. ఓకేనా, ఒకవేళ నేను 0 రాసి తర్వాత చిన్నదంటే 2, 4, తర్వాత 9 ఈ విధంగా రాశాను అనుకోండి. ఇప్పుడు ఇది 4 అంకెల సంఖ్య అంటారా దీన్ని 4 అంకెల సంఖ్య అంటారా అన్నారు, ఏమంటారు 3 అంకెల సంఖ్య అంటే దీనికి వాల్యూ లేదు. ఓకేనా, ఇప్పుడు ఇదేంటిది 3 అంకెల సంఖ్య అవుతుంది. మనం అడిగింది ఏంటిది క్వశ్చన్లో 4 అంకెల
సంఖ్య అడిగారు, ఓకేనా, 4 డిజిట్ నెంబర్ అడిగారు, ఓకేనా. కానీ ఇది కాదు కాబట్టి ఇప్పుడు ఏం రాయాలి, 0 స్కిప్ చేసేయండి. 0 వదిలేసి మిగిలిన వాటిలలో చిన్నది ఏంటిది 2, ఓకే. మిగిలిన దాంట్లో చిన్నది ఏంటిది 2. ఇప్పుడు 0 రాసుకోండి, ఓకే. ఇప్పుడు 0 రాసుకోండి, తర్వాత 4, తర్వాత 9, ఓకేనా. ఇచ్చిన అంకెల ద్వారా ఏర్పడిన అతి చిన్న సంఖ్య వచ్చేసి 2049, ఓకే. గుర్తుపెట్టుకోండి ఇది. ఒకవేళ ఈ మోడల్ ఇచ్చారనుకోండి, నేను చెప్పిన రూల్ ఫాలో అవ్వండి, ఓకే. లేదు చిన్న సంఖ్య అని ఇచ్చేసి అక్కడ ఏం ఫామ్ చేయకుండా, అంటే 4 అంకెల సంఖ్య లేదా 3 అంకెల సంఖ్య అని ఏం పెట్టకుండా డైరెక్ట్ చిన్న సంఖ్య అంటే ఆప్షన్లలో ఇది ఉంటే ఇదే పెట్టండి, ఓకేనా. ఒకవేళ 0కి ఇవ్వకుంటే నో ప్రాబ్లం, ఫస్ట్ చిన్న అంకె ఏదో అది రాసుకోండి, తర్వాత చిన్నది ఏదో అది రాసుకోండి, సరిపోద్ది మీకు, ఓకే. 61 క్వశ్చన్ చూడండి. ఇక్కడ సర్కిల్ ఇచ్చారు, ఓకే. మన క్వశ్చన్లో ఏమడిగారు, షేడ్ చేయబడిన భాగం ఎంత, ఫ్రాక్షన్ పర్ షేడెడ్ పార్ట్. చూడండి ఇచ్చిన ఈ ఫిగర్ నుంచి ఫ్రాక్షన్ ఫామ్ రాయాలి, ఓకే. షేడ్ చేయబడిన భాగం ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి మొత్తం సర్కిల్ని ఎన్ని భాగాలుగా విభజించారు, 1 2 3 4 5 6 7 8 8 భాగాలుగా విభజించారు, ఓకే. మనము ఇచ్చిన పటాన్ని ఎన్ని భాగాలుగా విభజించినామో ఆ పార్ట్స్ని కింద వేసుకోండి, ఓకే. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, షేడెడ్ పార్ట్ అడిగారు. చూడండి మీకు ఎగ్జామ్లో షేడెడ్ పార్ట్ అని అడగొచ్చు, అన్షేడెడ్ పార్ట్ అని అడగొచ్చు. అది క్లియర్గా చూడండి, షేడెడ్ అడిగారా అన్షేడెడ్ అడిగారా అది ఒకటి క్లియర్గా రీడ్ చేయండి, ఇక్కడ గుర్తించండి. ఫస్ట్ షేడెడ్ ఇచ్చారా అన్షేడెడ్ ఇచ్చారా క్లియర్గా చూసి దాని ద్వారా ఫ్రాక్షన్ ఫామ్ రాయండి, ఓకేనా. మనకి ఇక్కడ ఏమడిగారు, షేడెడ్ పార్ట్ అడిగారు, షేడ్ చేయబడిన భాగం ఎంత అని అడిగారు, ఓకేనా. చూడండి ఎన్ని పార్ట్స్ షేడ్ చేశారు మనకి ఇక్కడ, 1 2 3 4 5 ఎన్ని భాగాలు చేశారు, 5 భాగాలు చేశారు కాబట్టి పైన రాసుకోండి. ఇదేంటిది, షేడ్ చేయబడింది, షేడెడ్ పార్ట్, ఓకేనా. ఇది షేడెడ్ పార్ట్, ఓకే. మన క్వశ్చన్లో అడిగింది కూడా అదే. కానీ ఇక్కడ అన్షేడెడ్ పార్ట్ ఎంత అని అడుగుతాడు, అంటే షేడ్ చేయని భాగం ఎంత ఫ్రాక్షన్ ఫామ్లో చూపించండి అని అడుగుతారు. అప్పుడు ఏం చేయాలి, సేమ్ ఇక్కడ మొత్తం సర్కిల్ని ఎన్ని భాగాలుగా విభజించారు, 8 పార్ట్స్ చేశారు కాబట్టి 8 రాసుకోండి. మరి షేడ్ చేయని భాగాలు ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 ఎన్ని ఉన్నాయి, 3 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 రాసుకోవాలి. ఇది అన్షేడెడ్ పార్ట్. మీకు ఎగ్జామ్లో క్లియర్గా గమనించండి, షేడెడ్ అడిగారా అన్షేడెడ్ అడిగిరా ఒకసారి క్లియర్గా చూసి ఆ తర్వాత మీరు ఫ్రాక్షన్ ఫామ్ని రాసుకోండి, ఓకేనా. షేడెడ్ అడుగుతానేమో 5/8, అన్షేడెడ్ అడిగితే 3/8 ఆన్సర్ అవుతుంది, ఓకేనా. మనకి షేడెడ్ అడిగింది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నేను మీకు ప్రతి ఒక్క క్వశ్చను ఏ విధంగా అడగవచ్చు అనేది కూడా చెప్తున్నాను, క్లియర్గా చూడండి ఒకసారి, ఓకేనా. యూ విల్ బి ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద గివెన్ సిరీస్. చూడండి ఇచ్చిన శ్రేణులలో తర్వాత వచ్చు సంఖ్య ఏది, ఓకే. ఇది సేమ్ మీకు మెంటల్ ఎబిలిటీలో నెంబర్ సిరీస్లో భాగంగా కూడా ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు, దీంట్లో వస్తుంది దాంట్లో వస్తుంది, ఓకేనా. ఇలాంటి సిరీస్ నుంచి మీకు 2 మార్కులు రావచ్చు మినిమం. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఒక 3 నెంబర్స్ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చి తర్వాత ఏమొస్తుంది ఏ నెంబర్ వస్తుంది అనేది ఇక్కడ మనకి క్వశ్చన్. ఫస్ట్ ఎంత ఇచ్చారు, 80 ఇచ్చారు, ఓకేనా. తర్వాత ఏమి ఇచ్చారు, 77 ఇచ్చారు, తర్వాత 74. ఇప్పుడు తర్వాత ఏమొస్తుంది అనేది మనం కనుక్కోవాలి, ఓకేనా. ఫస్ట్ ఎంత 8, తర్వాత 77, తర్వాత 74. చూడండి ఇక్కడ క్లియర్గా ఇక్కడ మీకు ఈ విధంగా సిరీస్ ఇచ్చారనుకోండి, క్లియర్గా గమనించండి. ఇక్కడ మీకు ఎడిషన్ అన్న సబ్ట్రాక్షన్ అనే ఏదైనా ఒక రూల్ ఫాలో అవుతుంది, ఓకేనా. 2 వేస్తారు మీకు, డివిజన్ మల్టిప్లికేషన్ పెద్దగా ఏమడుగుతారు ఎడిషన్ సబ్ట్రాక్షన్. చూడండి ఇక్కడ ఎంత ఉంది, 80 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 77 ఉంది. ఇక్కడ ఏమైంది, మొదటి నెంబర్ నుంచి 2వ నెంబర్కి వచ్చేసరికి తగ్గిపోయింది, అంటే డిక్రీజ్ అవుతుంది. అంటే డిక్రీజ్ ఎప్పుడు అవుతుంది, ఇచ్చిన ఫస్ట్ నెంబర్ నుంచి ఎంత కొంత వాల్యూ తీసేస్తేనే కదా డిక్రీజ్ అయ్యేది. మరి ఎంత తీసేశారు ఇక్కడ, ఏ నెంబర్ 80 నుంచి 77 రావాలంటే ఎంత తీసేయాలి, 80కి వెళ్ళి 3 తీసేయాలి, ఓకేనా. 80కి వెళ్ళి 3 పోతే 77 అయ్యింది, ఓకేనా. అదేవిధంగా 77 నుంచి 74 అయింది, అంటే ఇంకో 3 77 నుంచి తీసేయడం జరిగింది, ఓకేనా. 77 నుంచి మళ్ళీ 3 పోతే 74 అయింది. ఇక్కడ 3నే తీసేసారు, ఇక్కడ 3నే తీసేసారు. మరి ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ కూడా 3నే తీసేయాలి. 74కి వెళ్ళి 3 పోతే 71. ఒకవేళ 71 కూడా ఇచ్చారనుకోండి, ఇక్కడ ఏమొస్తుందంటే దీంట్లోకి వెళ్ళి కూడా ఏం చేయాలి, 3 తీసేయాలి.
అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? 3 పోతే 68 వస్తుంది. ఓకేనా? మళ్ళీ ఇదే అడిగారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి 71. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ, ఏ బోట్ కెన్ క్యారీ 300 kgs వెయిట్. ఓకే, అది ఒక పడవ అనేది 300 కిలోల వెయిట్ని మోయగలదంట. ఓకేనా? ఇఫ్ ద వెయిట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద బోట్ ఈజ్ 220 kgs. ఆ బోట్లో కొంతమంది ఉన్నారు. ఓకే, వాళ్ళ మొత్తం వెయిట్ వచ్చేసి 220 kgs అంట. ఓకే, హౌ మచ్ మోర్ వెయిట్ కెన్ దే బోట్ క్యారీ. ఇంకా ఎంత వెయిట్ ఆ బోట్ క్యారీ చేయగలదు అనేది ఇక్కడ మనకు క్వశ్చన్. ఓకేనా? బోట్ మొత్తం ఎన్ని కిలోలు మోయగలదంట? 300 kgs. మొత్తం అందులో ఉన్న వాళ్ళ వెయిట్ ఎంత? 220 kgs. ఓకేనా? ఇంకా ఎంత వెయిట్ మోస్తుందంటే ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా? ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. చేస్తే మిగిలిన వెయిట్ ఇంకా ఎంత? 300కి వెళ్ళి 220 పోతే 80 kgs. అంటే ఇంకా ఆ బోటు 80 కిలోల బరువును క్యారీ చేయగలదు. ఓకేనా? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఓకే, బబ్లింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వేయండి. చూడండి, ఇక్కడ ఫిగర్స్ ఇచ్చారు, బొమ్మలు ఇచ్చారు. చూడండి, ఇక్కడ మనిషి బొమ్మ ఇచ్చేసి ఒక్క ఫిగర్ అనేది 5 స్టూడెంట్స్కి ఈక్వల్ అని చెప్తున్నారు. ఓకే, అలాంటి ఫిగర్స్ 5 ఇచ్చిర్రు. 5 ఇచ్చేసి మొత్తం ఎంతమంది స్టూడెంట్స్కి ఈక్వల్ అని అడుగుతున్నారు. ఓకే, ఒక్క ఫిగర్ వచ్చేసి 5కి సమానం. అలాంటివి ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 ఉంటే ఎంతమందికి సమానం అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి 5 మంది అయితే అలాంటి 2 ఫిగర్లు అయితే ఎంతమంది అవుతుంది? 5 + 5 ఎంత? 10. ఓకేనా? 3 అయితే 3 ఫిగర్స్ ఉంటే 5 + 5 + 5 ఎంత? 15. మరి ఇక్కడ ఎంత ఇచ్చారు? 5 ఇచ్చారు. అంటే 5 × 5 = 25. 5 5 సార్లు, 3 3 సార్లు. ఓకే, మీకు ఎన్ని రెట్లు అనే లెసన్లో వస్తుంది ఇది. చూడండి, 5 ఎన్నిసార్లు అవుతుంది? ఇక్కడ 5 బొమ్మలు 5 సార్లకు ఈక్వల్. అంటే 5 × 5 = 25. అంటే ఈ ఇచ్చిన ఈ 5 బొమ్మలు 25 మంది స్టూడెంట్స్కి, 25 మెంబర్ స్టూడెంట్స్కి ఈక్వల్. ఓకేనా? ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 12 బనానాస్ ఈజ్ 58, దెన్ ద కాస్ట్ ఆఫ్ డజన్ బనానా ఈజ్ డాష్. చూడండి, ఇది సిల్లీ క్వశ్చన్. ఏంటిది అది? ఆల్రెడీ అక్కడ ఎన్ని బనానాస్ అడిగారు? 12 బనానాస్ అన్నాడు. ఎంత? 12 బనానాస్ కాస్ట్ ఎంత అని అడిగారు? 58 రూపీస్ అని అడిగారు. మళ్ళీ ఏం అడిగిండు? డజన్ బనానాస్ రేట్ ఎంత అని అడిగిండు. యాక్చువల్గా ఒక డజన్ అంటేనే 12 అరటి పండ్లు. డజన్ అంటే 12కి సమానం. ఓకేనా? ఆల్రెడీ ఇచ్చిందే మనకు క్వశ్చన్లో 12 అరటి పండ్ల రేట్ ఇచ్చారు. మళ్ళీ డజన్ ఎంత అని అడిగారు. ఇక్కడ మీకు తెలవాల్సింది ఏంటిది? 1 డజన్ = 12 అనేది తెలవాలి. దానికోసమే ఈ క్వశ్చన్ అడిగారు. ఓకేనా? ఆల్రెడీ మనకి క్వశ్చన్లు ఇచ్చారు. ఏమని ఇచ్చారు? 12 అరటి పండ్ల విల వచ్చేసి 58 రూపాయలు అన్నాడు. అదేవిధంగా డజన్ అంటే కూడా 12 అరటి పండ్లే. అంటే ఇప్పుడు డజన్ అరటి పండ్లకు ఎంత రేట్ అవుతుంది? అంతా 58 రూపాయలు. ఓకేనా? డజను అంటే 12 అనేది మీకు గుర్తుపెట్టుకోవాలి. అమ్మాయిలకైతే పక్కా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు బ్యాంగిల్ స్టోర్కి వచ్చి అక్కడికి వెళ్ళి డజన్ బ్యాంగిల్స్ తీసుకొని పోతారు. డజన్ అంటే ఎన్ని అనేది వాళ్ళకి తెలుసు. ఎన్ని వస్తాయి డజన్కి? బ్యాంగిల్స్ 12. ఓకేనా? ఇక్కడ చూడండి, 66 క్వశ్చన్. 8 people can sit safely in a jeep. Okay, if 48 people need to be taken from a village to a 5, then how many such jeeps are required? చూడండి, ఒక జీప్లో 8 మంది అనేది జాగ్రత్తగా కూర్చోగలుగుతారంట. ఓకేనా? ఒక జీప్లో 8 మంది అనేది సురక్షిత ప్రయాణం అనేది చెప్తున్నారు. ఓకేనా? మొత్తం అక్కడ వచ్చేసి ఎంతమంది ఉన్నారంట? 48 మెంబర్స్ ఉన్నారంట. అయితే ఈ 48 మెంబర్స్కి ఎన్ని జీపులు కావాలనేది ఇక్కడ మనకి క్వశ్చన్. చూడండి, ఇక్కడ ఒక జీప్లో ఎంతమంది ట్రావెల్ చేయొచ్చు అంట? 8 మెంబర్స్. మరి మొత్తం ఎంతమంది ఉన్నారంట? 48 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఎన్ని జీపులు కావాలి ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక దాంట్లో 8 మెంబర్స్ అనుకోండి. అప్పుడు రెండిట్లలో ఎంతమంది పడతారు? 16 మెంబర్స్ పడతారు. ఓకేనా? మూడిట్లలో 3 × 8 ఎంత? 24 మెంబర్స్ పడతారు. కానీ మనకి ఇక్కడ ఆల్రెడీ టోటల్ ఇచ్చారు. ఎప్పుడైనా ఏ క్వశ్చన్లో అయినా టోటల్ అమౌంట్ ఇచ్చినా, టోటల్ ఇంత ముందుకు వచ్చింది ఏమొచ్చింది? అమౌంట్ ఇచ్చారు, దాన్ని ఎంతమందికి వంచిరని ఇచ్చారు. లేదా 4 మెంబర్స్కి సమ్ అమౌంట్ ఇచ్చి 4 మెంబర్స్కి ఒక్కొక్కరికి ఎన్ని రూపాయలు వస్తుంది అనేది ఇంతకుముందు క్వశ్చన్ వచ్చింది. ఓకేనా? మళ్ళీ ఇంకో క్వశ్చన్ వచ్చింది. ఏంటిది? నోట్బుక్స్ మీద వచ్చింది. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఏమొచ్చింది? జీపుల మీద వచ్చింది.
చూడండి టోటల్గా ఎక్కడిచ్చిన టోటల్ అమౌంట్ కానీ టోటల్ నోట్బుక్స్ కానీ టోటల్ మెంబర్స్ కానీ ఎక్కడిచ్చినా కానీ అది కంపల్సరీ టోటల్ వచ్చిందంటే దాన్ని డివిజన్ చేయాల్సిందే. ఓకేనా? ఇక్కడ టోటల్ మెంబర్స్ ఇచ్చారు, ఎంతమంది ఇచ్చారు? 48 మెంబర్స్ ఇచ్చారు. ఓకేనా? ఒక జీప్లో ఎంతమంది పడుతున్నారని చెప్పారు? 8 మెంబర్స్ పడుతున్నారు చెప్పినారు. అందుకని ఏం చేయాలి? ఇప్పుడు 48/8 వేసుకొని డివిజన్ చేయాలి. 48 8 టేబుల్ ఎప్పుడు వస్తుంది? 8 × 6 ఎంత? 48. ఓకేనా? ఎన్ని జీపులు కావాలి? 6 కావాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మళ్ళీ నెంబర్స్ నుంచి వచ్చింది క్వశ్చన్. ఏమని ఇచ్చారు? ఇక్కడ ఇంత ముందుకు ఇచ్చింది ఏంటిది? అసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు ఏమి ఇచ్చారు? డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చారు. చూడండి ఈ మోడల్కి వెళ్ళి మీకు ఈ నెంబర్స్కి వెళ్ళి మీకు 5 క్వశ్చన్లు దాకా వచ్చినాయి. ఓకేనా? చూడండి ఇక్కడ ఏమేమి నెంబర్స్ ఇచ్చారు? 59, 5, 654, 792, 400. ఏం చేయమంటున్నాడు? ఇంతకుముందుకు ఇచ్చింది అసెండింగ్ ఆర్డర్, ఇప్పుడు ఏమి ఇచ్చారు? డిసెండింగ్ ఆర్డర్. అంటే పెద్ద నుంచి చిన్న అవరోహణ క్రమం అంటారు. ఓకేనా? అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్నకి రాసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్లలో పెద్దది ఏంటిది? చూడండి 792, అది ఫస్ట్ రాసుకోండి. ఓకేనా? 792 అయిపోయింది. ఇంకా 3 ఉన్నాయి. మూడిట్లలో పెద్దది ఏంటిది? ఈ మిగిలిన మూడిట్లలో పెద్దది ఏంటిది? 654. ఓకేనా? 654 కూడా అయిపోయింది. ఇంకేముంది? 59 ఉంది, 400 ఉంది. ఏది పెద్దది రెండిట్లలో? 400. తర్వాత లాస్ట్ వచ్చేసి 59. చూడండి ఇది ఎక్కడుంది? ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఒకవేళ డిసెండింగ్ ఆర్డర్ అంటే ఆల్రెడీ మనకి ఇచ్చిన డిసెండింగ్ ఆర్డరే, మరి అసెండింగ్ ఆర్డర్ అంటే దీనికి రివర్స్ ఏమొస్తుంది? 59, 400, 654, 799. ఇది వస్తుంది. ఇది డిసెండింగ్ ఆర్డర్. ఇది వచ్చేసి ఇది డిసెండింగ్ ఆర్డర్, ఇది వచ్చేసి అసెండింగ్ ఆర్డర్. ఓకేనా? మిమ్మల్ని అడిగింది క్వశ్చన్లో డిసెండింగ్ ఆర్డర్ అడిగారు. ఓకే, నెక్స్ట్ చూడండి 68 క్వశ్చన్. 750 సెంటీమీటర్స్ ఆఫ్ రోప్ మీన్స్ డాష్ మీటర్స్ అండ్ సెంటీమీటర్స్. ఓకే, లీటర్లు అయిపోయింది, కిలోమీటర్లు అయిపోయింది, ఇప్పుడు వచ్చేసి సెంటీమీటర్స్ వచ్చింది. ఓకేనా? 1 మీటర్ ఈక్వల్ టు ఎంత అండి? ఎన్ని సెంటీమీటర్కి ఈక్వల్? అన్ని 1000 వచ్చింది కదా అని 1000 చెప్పకండి. 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. ఎంత? 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. మనకు ఆల్రెడీ ఇక్కడ ఏమి ఇచ్చారు? 750 సెంటీమీటర్స్ అని అడిగారు. అంటే ఏమని రాయొచ్చు మన దాన్ని? 700 + 50 అని రాసుకోవచ్చు. అంతే కదా, 750కి ఈక్వల్ ఇది. 700 సెంటీమీటర్స్ అంటే 7 మీటర్స్, 7 మీటర్లకి సమానం. ఇంకేం మిగిలింది? 50 సెంటీమీటర్స్ మిగిలింది. ఓకే, 7.5 మీటర్లు అని అర్థం. ఓకేనా? దీన్ని ఏం రాయమంటారు? మీటరు సెంటీమీటర్లో కన్వర్ట్ చేయమంటుండు. ఎన్ని మీటర్లు అండి? 7 మీటర్లు. సెంటీమీటర్స్ ఎన్ని ఉన్నాయి? 50. అంటే 7,50. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ మీటర్ సెంటీమీటర్స్ ప్లస్ గ్రామ్స్ కిలోగ్రామ్స్ ప్లస్ లీటర్ మిల్లీ లీటర్స్ వీటి మీద కూడా 1 లేదా 2 క్వశ్చన్లు వస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మల్టిప్లికేషన్ అడిగారు. 12 × 40. ఓకే, క్లియర్గా ఉంది. 12 4 జా 48. 12 4 జా ఎంత? 48. ఇంకేముంది? పక్కన 0 ఉంది కాబట్టి 0 రాసుకోవాలి. ఆన్సర్ వచ్చేసి బి 480. 12 × 40 480. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ ఎక్స్పాండెడ్ ఫామ్లో ఇచ్చారు, విడదీసి ఇచ్చారు. ఏమని ఇచ్చారు? 8000 + 100 ప్లస్లో ఏం లేదు కాబట్టి 3 zeros ఇచ్చారు, ప్లస్ 20 + 0. చూడండి ఏమని రాసుకోవాలి? ఇవి 1000 ప్లేస్లో, ఇది 100 ప్లేస్లో వస్తుంది, ఇది 10s ప్లేస్లో, ఇది 1s ప్లేస్లో. ఏమని రాయొచ్చు దీన్ని? 8020. ఓకేనా? ఇది 1s ప్లేస్లో, ఇది 10s ప్లేస్లో, ఇది 100 ప్లేస్లో, ఇది 1000 ప్లేస్లో. ఓకే, ఇదే నెంబర్ ఇచ్చి మీకు ఎక్స్పెండెడ్ ఫామ్ రాయమంటే సేమ్ అది. చూడండి 10 + 1s ప్లేస్లో ఏముంది? 0 ఉంది కాబట్టి 0 రాసుకున్నాం. ఓకేనా? 10s ప్లేస్లో ఏముంది? 2 ఉంది, 2 ఉంది కాబట్టి ఏం రాసాము? 20 రాసాము. ఓకేనా? 100 ప్లేస్లో ఏముంది? 0 ఉంది, 0 ఉంది కాబట్టి ఏం రాస్తాము? 0 రాయాలి. ఓకేనా? 1000 ప్లేస్లో ఏముంది? 8 ఉంది, 8 ఉంది కాబట్టి ఏం రాస్తాం? 8000. ఇది ఎక్స్పాండెడ్ ఫామ్.
ఓకేనా. ఎక్స్పాండెడ్ ఫామ్ రాయమంటే ఈ విధంగా రాయాలి. ఇచ్చింది మనకి ఎక్స్పాండెడ్ ఫామ్, దాన్ని నెంబర్ ఫార్మేషన్లో రాయమన్నాడు. ఏమొస్తుంది 8020, ఇది ఆన్సర్. ఓకే, 8000 వరకే ఇచ్చారు కాబట్టి 4 అంకెలు మాత్రమే ఉంటాయి. ఓకే, 4 అంకెల సంఖ్య ఇది. మరి ఇది కూడా ఉంది కాబట్టి ఇక్కడ 1000 ప్లేస్లో 2 ఉంది కాబట్టి ఇది రాంగ్. ఇక్కడ 2 అనేది 1s ప్లేస్లో వెళ్ళింది, 1 ప్లేస్లో 0 ఉంది కానీ 2 ఇచ్చారు కాబట్టి ఇది కూడా రాంగ్. ఓకే, ఇది అండి చాలా సింపుల్ అండ్ ఈజీ క్వశ్చన్స్. ఓకే, ఇది 2024 మ్యాథ్స్కి సంబంధించిన పేపరు, 25 మార్కులు, 25 క్వశ్చన్లు. ఓకేనా, చాలా ఈజీగా ఉంది. వీటికి సంబంధించిన క్లాసులు మొత్తం మన యాప్లో ఉన్నది. మనది ఏదైతే అశోక ఆన్లైన్ అకాడమీ యాప్ ఉందో అది ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో కొన్ని ఫ్రీ వీడియోస్ ఉంటాయి, అవి చూడండి. ఒకవేళ మీకు ఆ క్లాసులు నచ్చినట్లయితే సమ్ అమౌంట్ ఉంటుంది, పే చేసుకొని ఆ క్లాసులు మొత్తం కూడా మీకు ఏవైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ మొత్తం చెప్పించడం జరిగింది. ఒకసారి ఆ క్లాసులు వినండి. ఫిబ్రవరి 22 రోజు ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ రాయండి. ఓకేనా, థ్యాంక్ యూ.